ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా మరి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఈ దినము కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడి తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిందండి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, బలి చదవండమ్మా. ధర్మశాస్త్రమందైనను ప్రవర్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు, ఇదిగో నేను ప్రవర్తన వచనములైనను ధర్మశాస్త్రమునైనను కొట్టివేయటానికి వచ్చాను అనుకుంటున్నారేమో. నేను కొట్టివేయటికి రాలేదు, వాటిని నెరవేర్చుటకు నేను వచ్చాను అని చెబుతూ ఉన్నాడు. చెప్పి కింద అంటున్నాడు, ఆకాశమును భూమియు గతించిపోవును గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా నీతో చెబుతున్నా. హల్లెలూయా. ఏంటంట, ఆకాశము భూమియు గతించిపోద్ది కానీ ఈ ధర్మశాస్త్రములో ఒక సున్నా అయినను పొల్లైనను కొట్టివేయదు, అది నెరవేర్చబడద్దే కానీ కొట్టివేయబడదని చెబుతున్నాడు. చెబుతూ 20వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. 20వ వచనం చదవమ్మా. శాస్త్రుల నీతి కంటెను పరిసర్యల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు. మనము గమనించినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను రాలేదంటున్నాడు. అలాగే ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందంటే శాస్త్రులకు పరిసయ్యులకు ఇవ్వబడింది. మన ఇజ్రాయేల్ ధర్మశాస్త్రం చూస్తే యాజకులు వాళ్ళని శాస్త్రులు అంటారు. అలాగే మన భారతదేశంలో చూస్తే బ్రాహ్మణుల్ని శాస్త్రులు అంటారు. వీరు ధర్మశాస్త్రం మొత్తము దేవుని గురించి కూడా బాగా ఎరిగిన వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, శాస్త్రుల నీతి కంటెను పరిసర్య నీతి కంటెను
మీ నీతి అధికమవ్వాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శాస్త్రుల జ్ఞానము కంటేను పరిసరుల జ్ఞానము కంటేను మీ జ్ఞానం అధికమవ్వాలి. మీ జ్ఞానం అంటే ఎవరి జ్ఞానము? యేసయ్యను నమ్మిన వారి జ్ఞానం. యేసయ్య ప్రవర్తనలను మాటలు కానీ ధర్మశాస్త్రం కానీ నేను కొట్టివేయ వచ్చిద్దని మీరు అనుకోవద్దు. నేను నెరవేర్చడానికే వచ్చా. ఇప్పుడు నన్ను వెంబడించే వారంతా కూడా ఎలా ఉండాలంట? శాస్త్రులు జ్ఞానము కంటే పరిశీల జ్ఞానము కంటే మన జ్ఞానము మీ జ్ఞానము అధికమవ్వాలి. అలా అవ్వలేదు అనుకో, మీరు ఎక్కడికి వెళ్ళరంట? పరలోక రాజ్యం వెళ్ళరంట. హల్లెలూయా. ఇదేంటి, వాళ్ళ జ్ఞానం ఏమైంది, మన జ్ఞానం ఏమైంది? గత వారం మనం ధ్యానం చేశాం. దేవుడు 2 జాతుల వారిని ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరూ ఎవరయ్యా అంటే అబ్రహాం కుమారులే. ఈ అబ్రహాము కుమారులు ఇస్సాకు సంతానం. ఇప్పుడు ఇస్సాకు సంతానము ఎవరయ్యా అంటే ఇజ్రాయేల్. ఈ ఇజ్రాయేల్ని మనం గమనించినట్లయితే వారు మొత్తము కూడా 1,40,00,000 మంది ఉన్నారు. అయితే క్రైస్తవులు కనుక మనం చూసినట్లయితే వారు 123 దేశాల్లో ఉన్నారు. వారందరూ కనుక వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు దాదాపుగా 270 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు ఏమన్నాడు? ఇప్పుడు భూప్రపంచం అంతటా కూడా ఈ 2 జాతులు సంతానమే ఎక్కువగా ఉందని చెబుతున్నాడు. మనం గత వారం తెలుసుకున్నాం ఆ మాట. అయితే ఇప్పుడు దీన్ని మనం ధ్యానం చేస్తే యూదులనే ఇస్సాకు సంతతి వారు ఎంతమంది ఉన్నారు? 1,40,00,000 మందే ఉన్నారు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. తక్కువైపోతున్నారు మనం. ఈ మర్మమేదనగా అన్యజనులు చదువు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి అవయములై పాలివారై ఉన్నారు. హల్లెలూయా. ఈ సాతాను గాడు బాగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటావంటే అందుకని నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. నిదానంగా చక్కగా చదువు, టెన్షన్ పడాల్సిన పని లేదు. అంతకుముందు మనకి వాక్యం చదవడానికి పోటీ పడేవారు, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు వాళ్ళకి లేదు ఆ ధన్యత. ఇప్పుడు ఇచ్చిన వారికి ఆ ధన్యతని పొందుతారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే పౌలు ఒకప్పుడు ఈ అన్ని జనులు అనేవారు దూరస్తులుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసును నమ్మారో, యేసు ఎవరంట అమ్మా? ఏ వంశానికి చెందినవాడు? యూదుల వంశానికి చెందినవాడు. అంటే ఇజ్రాయేల్ సంతానం. ఇజ్రాయేలు సంతానంలో 12 గోత్రములో ఈయన యూదా గోత్రానికి చెందించినవాడు. ఎప్పుడైతే ఈ యూదా గోత్రములో ఉన్న యేసు ప్రభుని నమ్మారో, ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన వారందరూ కూడా ఎవరి జాబితాలోకి వెళ్ళిపోయారంట? యూదుల జాబితాలోకి వెళ్ళిపోయారు. ఈ యూదుల జాబితాలకు వెళ్ళేటప్పటికి ఇప్పుడు యూదుల జాబితా మొత్తం కూడా ఇస్సాకు సంతానంగా ఆకాశ నక్షత్రములుగా ఎంచబడుతూ ఉంది. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, వీరిని కనుక ఈ రోజున మనం గమనిస్తే
ఈ క్రైస్తవ దేశాలు కానీ ఇజ్రాయేలు ఆ దేశము కానీ ఈ మొత్తం కూడా లెక్కిస్తే మొత్తం కూడా 124 దేశాలు ఉన్నాయి వాళ్ళి. మొత్తం మీద కూడా 270 అంటే 140 కలిపితే అంతమంది ఉన్నారు. ఇక రెండోదిగా మనం గమనించినట్టయితే ఎవరంటే ఇస్మాయేల్. ఈ ఇస్మాయేలు చరిత్ర కనుక మనం చదివితే వాళ్ళ 57 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి అంటమ్మా? 57 దేశాలు ఉన్నాయి. ఈ 57 దేశాల్లో 190 కోట్ల మంది ఇస్లామీలు ఉన్నారు. హల్లెలూయా! ఎంతమంది అంట? 190 కోట్ల మంది ఇస్లామీలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు కూడా ఏ దేవుడు ద్వారా ఆశ్రదింపబడిన సంతానంగా పెడుతున్నారు. ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు మనము ఇండియా దేశంలో ఉన్నాం. ఏ దేశంలో ఉన్నాంట? ఈ ఇండియా దేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారా అంటే 101.35 కోట్ల మంది ఉన్నారంట. హల్లెలూయా! 101.35 కోట్ల మంది ఉన్నారు. అంటే 124 దేశాలు కలిపి 270 కోట్లు ఉంటే 57 దేశాలు కలిసి 170 కోట్ల మంది ఉంటే ఒక్క ఇండియా దేశంలోనే ఎంతమంది ఉన్నారంట? 101.35 కోట్ల మంది. హల్లెలూయా! అసలు ఏంటి ఈ 123 దేశాలేంటి, 57 దేశాలేంటి, ఇది ఒక్క దేశం ఏంటి? మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాత్రి మనం చాలా గమనించాలి. అంటే ఇప్పుడు వీళ్ళెవరు? ఇప్పుడు వారితో సమానము నిజంగా కనుక ఈ 4-5 దేశాలు కనుక వెళ్ళి ఉంటే ఎంతమంది అయ్యి ఉన్నారు? హల్లెలూయా! గమనించాల్సిన విషయం ఇది. ఎందుకు నీకు ఈ మాట చెబుతున్నానంటే ఈ రోజున ఇప్పుడు ఈ ఇస్లామీలు కానీ, ఈ యూదులు కానీ, క్రైస్తవులు కానీ, ఈ హిందువులు కానీ వీరందరూ కూడా ఆస్తికులు. హల్లెలూయా! ఆస్తికులు అంటే తెలుసా మీకు? 2 రకాలు ఉన్నారు. ఒకడు నాస్తికుడు, ఒకరు ఆస్తికులు. ఆస్తికులు అనేవారిని ఎవరంటారంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు అందరూ కూడా ఆస్తికులు అంటారు. హల్లెలూయా! దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సృష్టిని చేశాడు, ఆ సృష్టి కార్యాల్లో ఆయన నడిపిస్తున్నాడు అని ఎవరైతే దేవుడు ఉన్నాడని నమ్ముతారో, ఈ దేవుడు ఉన్నాడని నమ్మేవారు దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. నాస్తికులు అంటే అసలు దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ 3 దేశాలు కూడా ఎవరంటే వీళ్ళు దేవుడు ఉన్నారని నమ్మేవారు. మరి ఈ 3 దేశాలు మీకు నేను చాలా జాగ్రత్తగా చెప్పా. మన దేశము ఇండియా దేశము, అది బ్రిటిష్ వాడు పెట్టాడని ఉంది. అయితే దానికంటే ముందు మన దేశం పేరేంటంట? సింధు దేశం అన్నారు. ఏంటంట? సింధు నాగరికత అన్నారు. దానికంటే ముందు మనం ఏమన్నారంటే అరబ్ నాగరికత అన్నారు. అరబ్ నాగరికత అన్నారు. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, ప్రతి విషయం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు పుడతాం పెద్ద గొప్ప కాదు అబ్బాయి, ఎట్టయినా పుట్టొచ్చు, ఎలాగైనా పుట్టొచ్చు, ఏ దేశంలో అయినా పుట్టొచ్చు, చచ్చిపోయేలోపు మంచి పేరు తెచ్చుకో అన్నాడు. హల్లెలూయా! నువ్వు సస్తం మేలుగా ఉండాలి అంటే అన్నీ తెలుసుకోవాలి. అన్నీ అంటే అన్ని విషయాలుగా దేవుడి విషయంలోనే. ఇప్పుడు నువ్వు మంచి పేరు రావాలంటే దేవుడి దగ్గర వస్తుందా లేకపోతే దెయ్యం దగ్గర వస్తుందా? దేవుడి దగ్గర. అందుకని దేవుడి గురించే మీరు తెలుసుకోవాలి. వీళ్ళు చెబుతున్న మాట ఏంటంటే దేవుడి గురించే. ఈ అరబ్ నాగరికత కంటే ముందు మన జంబూ దీపం అనేవాళ్ళంట. హల్లెలూయా! ఏం దీపం అంట? జంబూ దీపం అనేవారు ఈ ప్రాంతాన్ని. ఈ జంబూ దీపము కనుక మనం కలిస్తే ఇక అంతకంటే ముందు ఏమైనా ఉందా అంటే ఏం లేదు. జంబూ దీపంతోనే. ఈ జంబూ దీపం అనే పేరు ఎలా వచ్చింది అని అంటే చాలామంది ఈ రోజున జంబూ దీపం అని ఎందుకు వచ్చిందంటే నేరేడు పళ్ళు ఉన్నాయి సార్. ఈ నేరేడు పళ్ళు ఈ దేశంలో బాగా పండుతాయి కాబట్టి
ఆ నేరేడు పండును బట్టి జంబూదీపం అన్నారు అని చాలామంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. కానీ అక్కడ ఈ దేశంలో ఆ ఆనవాలే కనపడదు. ఎందుకంటామంటే ఈ జంబూదీపం అంట 7 రకాల పంటలు సమృద్ధిగా పండుతాయి. అవి ఏంటంటే టేకు, ఎదురు, రావి, మర్రి, యాప, మామిడి, నేరేడు. ఈ 7 రకాల పంటలు కూడా సమృద్ధిగా ఈ దేశంలో పండుతాయి. అయితే ఇప్పుడు నేరేడు పండును బట్టే ఈ పేరు వచ్చిందనడానికి ఎక్కడ కూడా మనకి ఈ కోణంలో మనం చూసినట్లయితే మనకి ఎక్కడ కనపడదు. అయితే రెండవదిగా కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏం చెబుతాడంటే ఇంకో కోణంలో కనుక మనం చూస్తే ఈ జంబూదీపం ఎలా వచ్చిందంటే మనకి మహాభారతంలో కనపడుద్ది. మహాభారతం భీష్మ పర్వం 7వ అధ్యాయంలో సంజీవుడు అనే వ్యక్తి ఈ ధృతరాష్ట్రుడు చెబుతూ ఉంటాడు. అంటే ఈ భారతదేశంలో ఈ మహాభారతం అనేది ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే ఇద్దరు ద్వారా మనకి ఈ దేశంలో ఈ దేశం చరిత్రది వస్తుంది. వాళ్ళు కూడా తల్లిదండ్రులకు పుట్టినోళ్ళు కాదు, వరానికి పుట్టినోడు. అంటే వాళ్ళ చరిత్ర తర్వాత చూద్దాం. ఈ ధృతరాష్ట్రుడు వాళ్ళిద్దరికే, ఇప్పుడు ధృతరాష్ట్రుడు కొడుకును పాండురాజు కొడుకు అన్నదమ్ముల కొడుకులకి యుద్ధం జరిగింది. అదే కురుక్షేత్రం. ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని కనుక మనం చూస్తే నిజంగా కురుక్షేత్రం జరిగిందా, జరగకపోతే జరుగుద్దా, లేదా జరుగుతుందా, ఇవన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మన సమస్య ఏంటంటే ఇప్పుడు మన ఇదేంటంటే ఇప్పుడు ఈ జంబూదీపం అనే పేరు ఎలా వచ్చింది? ఒక కాణంలో కనుక మనం చూస్తే నేరేడు పండ్లు అన్నారు, దాంట్లో ఎక్కడ మనకి ఎక్కడ కనపడదు, దాని ద్వారా వచ్చిందంటానికి. ఇక రెండవది కనుక చూస్తే ఈ మహాభారతంలో ఈ సంజీవుడు అనే ఆయన ఈ ధృతరాష్ట్రుడు చెబుతూ ఉంటాడు. నీలగిరి పర్వతము దక్షిణ భాగమున, నిశీత పర్వతం ఉత్తర భాగమున సుదర్శన అనే జంబూ వృక్షం ఒకటి ఉంది. ఆ వృక్షము 1100 యోనాల ఎత్తులో ఉంటుంది. ఆ వృక్షము నుండి పడిన కాయలు పగిలి పడినప్పుడంట భూమి దద్దరిల్లేదంట. ఏంటంట? భూమి దద్దరిల్లేదని, అలాగే వాటి పగిలి రసము ద్వారా ఒక నది ప్రవహించిందని, అది ఎండి వర్ణపు నీరుగా వస్తుందని చెబుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు మనం ఎవరు చదివినా కూడా అక్కడ కనపడతా ఉంటుంది అనమాట. వస్తుందని ఆ నది నీళ్లు తాగిన వారు చాలా సంతోషముతో, సుఖముతో, శాంతముతో జీవించేవాళ్ళని, అలాగే ఆ నదిలో జంబు అనే బంగారం దొరికేదని రాశాడు. ఇప్పుడు మనం కనుక ఇప్పుడు మనమే కదా, వాళ్ళు కూడా దీన్ని చాలా అన్వేషణ చేశారు. ఇప్పుడు ఆ అన్వేషణ ఏంటయ్యా అంటే వాళ్ళ రాత్రమే కాదు, వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళకే అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చింది? ఇప్పుడు జంబు అనే సుదర్శన్ అనే ఆ జంబూ వృక్షం ఉంది కదా, ఆ వృక్షము ఒక వృక్షమే, ఒక చెట్టు. అది ఆ చెట్టు గురించి కూడా మనం తర్వాత తెలుసుకుందాం. ఆ కాయలు పగిలితే దాని రసము ఎలా ఉంటుంది? ఈ జంబూదీపం అంటే ఎరుపు రంగులోనే ఉంటుంది, కానీ తెల్ల వర్ణపు నీరుగా రాదు. ఒకవేళ ఎన్ని కాయలు పడితే నదిగా ప్రవహిస్తుంది ఏమండి? అది అయ్యేదేనా? ఇప్పుడు కాయల నీళ్ళు ద్వారా నది ప్రవహిస్తుంది అన్నారు. దాన్ని వాళ్ళు అన్వేషించారు. మనకే కాదు, వాళ్ళకి అనుమానం వచ్చి
ఇది అవునా కాదా అని చెప్పేసి అన్వేషిస్తే వారికి తేలినది ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆ నది ఎవరెస్ట్ పర్వతం దగ్గర ప్రాంతంలో ప్రవహిస్తుందని రాశారు. ఆ ప్రాంతానికి వెళ్ళారు వీళ్ళు అన్వేషిస్తే ఆ నది పేరు ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిగా వాళ్ళు డిక్లేర్ చేశారు. దాన్ని చేసి ఆ వృక్షము ఎండి వర్ణపు నీరు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఆ శక్తి ఏదయ్యా అంటే హిమాలయ పర్వతంలో ఆ మంచు కొండలు ఆ పడినప్పుడు అంట, మంచు కొండ పడినప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఏమైపోద్దంట, దద్దరిల్లిపోద్ది. దద్దరిల్లినప్పుడు ఆ కరిగిన ఆ నీరు ఎండి వర్ణం, అది ఇదంటే మంచు కొండలు అని తేల్చారు. అప్పుడు మనకు కనుక దీన్ని బట్టి చూస్తే నాకు ఈ ప్రభునంద స్వామి చెప్పినప్పుడు కొంత అనుమానం ఉండేది. ఏంటంటే ఆయన ఏమని రాశాడంటే ఈ ప్రదేశాన్ని సింధు అనే పదం రాక హిందూ అన్నారు. అది నాకు చాలా చదివినప్పుడు కూడా నాకు చాలా అనుమానంతో ఉండేది. ఎందుకంటావంటే బ్రిటిష్ వాడు మంచి ఎడ్యుకేషన్స్ బాగా చదువుకున్నవాడు. ఇప్పుడు మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కానీ, గాంధీ తాతగారు కానీ, అంబేద్కర్ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళ కాలేజీలో చదివిన వాళ్ళే, అవునా కాదా? వాళ్ళ కాలేజీలో చదివిన వాళ్ళే. అలాంటి ఎడ్యుకేషను వారు సింధు అనే పదం రాపోవటం ఏంది, వాళ్ళకి హిందూ అంటం ఏంటి అనేది నాకు చాలా అనుమానంగా ఉండేది. అయితే ఈ గ్రంథం చదువుతున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అనిపించింది, నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ ఇది ఎందుకు వీళ్ళు హిందూ దేశం అన్నారంటే ఈ హిమాలయ పర్వతాలను బట్టి ఒకళ్ళు హిందూ దేశం అన్నారేమో. అది నా ఓపెనే, వాళ్ళు ఎవరు అంటాం కాదు, అంటే అనుమానం అనమాట. అయితే ఇప్పుడు ఈ జంబు అనే నది ఏంటిదంటే మంచు కొండలని తేల్చారు. అయితే ఈ మహాభారతంలో ఈ జంబు గురించి చాలా చక్కగా రాశారు. దీన్ని సప్త దీపాలు అంటారు. ఏం దీపాలు అంటారంట, ఇలా విష్ణు పురాణంలో రాసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమని రాశారు, జంబు, ప్లక్షము, కుశము, అలాగే కౌశము, శాఖము, అలాగే శార్మలము, పుష్కలము అనే 7 దీపాలు. ఈ 7 దీపాలు కూడా జంబూ దీపంలో అంటే ఒక్కొక్క దీపాన్నిగా వేశారు. అలాగే ఈ భూభాగాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే 9 భాగాలుగా విభజించారు. ఈ 9 భాగాల్లో వాళ్ళు ఏం చేశారంటే కురు, హిరణ్మయ, రమ్యక, ఇలాకృత, హరి, అలాగే కేతుమాల, భద్రస, అలాగే కిన్నెర, భరతవర్షం అని 9 భాగాలుగా విభజించారు. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు చెప్పారే కానీ ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఇతను చెప్పిన అది జంబూ దీపం దానివల్ల వచ్చాడన్నారు కానీ ఆ చెట్టు ఎక్కడ కనపడుతుంది. అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దేవుడు ఈ దేశానికి ఏ పేరు పెట్టాడంటే భారతదేశం అని పెట్టాడు. భారతదేశం గురించి చెప్పాను కదా, మీరు విన్నారు కదా. బానగా భాగ్యం కలిగినది, రానగా రత్నాలతో కూడింది, తానగా తరతరాలు ఉండేది, దేశం అనగా మట్టి కాదు, ఇది మనుషులు జీవించే ఈ భారతదేశము లో ఇది ఏంటంటే దేవుడు ఈ దేశానికి ఇచ్చిన ఇలాని మీకు ఇచ్చారయ్యా అని చెప్పిన పదం అది. ఈ దేశం పేరు ఏంటంటే జంబూదీపం. ఈ జంబూ దీపాన్ని మనం కనుక చక్కగా గమనించినట్లయితే ఒక కోణంలో చూసాం. ఏంటిది అది? దేని ఫస్ట్ చూసాం? నేరేడు పళ్ళు ద్వారా జంబు అనే పదము వచ్చిందని. అది మనకి ఎక్కడ కనపడలేదు. రెండవ కోణంలో ఏం చూసాము? మహాభారతంలో భీష్మ పర్వంలో 7వ అధ్యాయంలో జంబూదీపం అనే వృక్షము, దాని ద్వారా చూసినా కూడా మనకి ఇది జంబూదీపం దానివల్ల వచ్చినట్టు కనపడలేదు.
అయితే జంబూదీపం అనేటప్పుడే ఈ భారతదేశం అని ఉందా? భారతదేశం అనేది ఇప్పుడు మీకు చూస్తుంది, భారతదేశం అనేది దేవుడు ఇచ్చిన పేరు అంటున్నాను. దాని పేరేమో, ఈ దేశం పేరేమో జంబూదీపం చెబుతున్నారు. ఈ జంబూదీపం అనేది భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంది? ఈ భారతదేశం అనే పేరు జంబూదీపం నుంచి ఉందా అంటే, వాళ్ళు ఈ మహాభారతంలోనే, భీష్మపురంలోనే వీళ్ళు పూజ సమయంలో దాన్ని పూజిస్తారు. అంటే ఏమంటారంటే, జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిర్బాందే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అని వారు దాన్ని చెబుతారు. అంటే ఎప్పుడు జంబూదీపం కాడించి కూడా ఈ భారతదేశం అనే పేరు వినిపిస్తూ ఉంది. హల్లెలూయా! ఏంటంట, ఈ భారతదేశం అనే పేరు మనకి వినిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ భారతదేశం గురించి కనుక ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటమ్మా? నేను బాగా వివరించి చెబుతున్నాను. ఇజ్రాయేలు 2 జాతుల వారు, అబ్రహాం కుమారులు, ఇస్సాకు సంతతి వారేమో ఎవరంట? యూదులు. వారు 1,40,00,000 మంది. అలాగే మనము ఎఫెసు రాసిన పత్రికలు చదివిన ప్రకారం చూస్తే, ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన వారందరూ కూడా ఇస్సాకు లిస్టులోనే వెళ్ళిపోయారండి. వీళ్ళు ఎంతమంది అంటే 123 దేశాల్లో మొత్తం కూడా 270 కోట్ల మంది ఉన్నారు. ఇస్లామీలు 5 దేశాలోళ్ళు 57 దేశాలు కలిస్తే 190 కోట్ల మంది ఉన్నారు. ఒక్క మన భారతదేశము, ఒకే ఒక్క దేశము 135 కోట్ల మంది ఉన్నారు. ఈ భారతదేశ చరిత్ర పరిస్థితి ఏంటి? అసలు నిజంగా ఈ భారతదేశం గురించి బైబిల్లో ఏమైనా ఉందా? ఎవరు అసలు వీళ్ళు? ఇప్పుడు దేవుడు కృప లేకుండా ఏ మానవుడు పైకి రాడుగా. అసలు మన భారతదేశం పాత్ర ఏంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో? దేవుడి దృష్టిలో ఒక కోణంలో చూసాం. ఏమైందమ్మా? జంబూ పొలం ద్వారా ఈ పేరు రాలేదు. రెండో కోణంలో చూసాం మహాభారతంలో నుంచి, దానికి కూడా సరైన అర్థము రాలేదు. ఇక మూడో కోణం చూద్దాం. హల్లెలూయా! ఏందంట, మూడో కోణం చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు పుట్టినరోజు కూడిక ఒకటి ఉంది. ఇలా పుట్టినరోజు కూడిక ఒకటి ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. అందుకనే మనం ఏం చేద్దాం అంటే, కొద్దిగా ఒక అరగంట ముందు బిగించేసిన దానికోసమే. కాబట్టి ఇప్పుడు 2 విధాలుగా మనం చూసాము. అసలు జంబూదీపం అంటే ఏంటి, ఎలా వచ్చిందనేది మూడో కోణంలో మనము చూద్దాం. మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.